ఏపీ స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడికి సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శుభాకాంక్షలు తెలిపారు. ఓ బీసీ నేత సభాధ్యక్ష స్థానంలో కూర్చోవడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో అయ్యన్న రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఏ పదవి చేపట్టినా వన్నె తెచ్చారు. 66 వచ్చిన పాలిటిక్స్లో ఆయన ఫైర్ బ్రాండే అన్నారు. గత 5 ఏళ్లలో రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నారు అని కొనియాడారు. సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్నాం. మొత్తం కలిసి 16వ సభ. మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను. 8 + 1 9వసారి. అంటే 16 సభల్లో 16వ సభ 9 సభల్లో ఉన్నాను. అంటే అన్ని సభలను చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ, 15వ శాసనసభ. కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి అది ఒక చెడు సభ కింద, ఒక కౌరవ సభ కింద మనం భావించాం. కానీ అత్యున్నతమైన సభగా 16వ శాసనసభని నిర్వహించే బాధ్యత మనందరిపైన ఉంది. గౌరవప్రదంగా నిర్వహించాలి. అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, 24 గంటలు మనం ప్రజలతో ఉండాలి. ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.